పప్పు దినుసుల నిల్వల్ని వ్యాపారులు బహిరంగపరచకుంటే కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. విశాఖ కలెక్టరేట్లో మంత్రి పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వే అనంతరం 11 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. త్వరలోనే వాటి పంపిణీకి చర్యలు చేపడతామని సునీత వెల్లడించారు. దీనిలో కౌంటర్లు అనేది కాకుండా ప్రతి షాప్లో కూడా వాల్మార్ట్ అయితేమి, రిలయన్స్ అయితేమి ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్లోనూ ప్రతి షాప్లో కూడా ఈరోజు 140 రూపాయలకే మనం కేజీ కందిపప్పు కూడా అమ్మిస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇది పేదవాళ్ళు కానీ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ కూడా ముందుకొచ్చి 140 రూపాయలకే కేజీ కందిపప్పు అమ్మాలని మేము కూడా వాళ్ళని విజ్ఞప్తి వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. ఎవరైనా దాచుకుంటే వాళ్ళు కూడా పబ్లిక్ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్కరు కూడా అమ్మాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. సీజ్ చేసిన తర్వాత మీరు బాధపడతారు. ఆ విధంగా కాకుండా దాచుకున్నవన్నీ బయటికి తీసుకొచ్చి ఇవన్నీ పబ్లిక్ అందించాలని మరొకసారి వాళ్ళు కూడా నేను కోరుకుంటున్నాను.